హే హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు మహామ్యాక్స్. సో ఇవాళ అయితే హ్యాష్ ట్యాగ్ సింగిల్ మూవీ అయితే రిలీజ్ అయింది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ గీతా ఆర్ట్స్ అండ్ వాళ్ళు తీసుకునే సినిమాలు అవ్వచ్చు, ఒక 1-2 ఇయర్స్ నుంచి లిటరల్లీ వాళ్ళు ఎంచుకుంటున్న సినిమాలు అవ్వచ్చు, వాళ్ళు తీసుకుంటున్న ప్రొడక్షన్ వాల్యూస్ అవ్వచ్చు, లిటరల్లీ సూపర్ అని చెప్పాలి. అండ్ హ్యాష్ ట్యాగ్ సింగిల్ చూసిన ప్రతి ఒక్కళ్ళు మీరు సింగిల్గా ఉండాలా మింగిల్గా ఉండాలనేది మీకే ఒక క్వశ్చన్ మార్క్ అనమాట. ఎందుకంటే మింగిల్గా ఉంటే బెనిఫిట్స్ ఏంటి, సింగిల్గా ఉన్నప్పుడు బెనిఫిట్స్ ఏంటి, ఇవన్నీ మనకి ఇందులో కనిపించేస్తాయి. అండ్ చాలామంది మీలో కూడా సింగిల్ బాయ్స్ ఉండి ఉంటారు. సో మీరు రెడీ అయి ఉన్నారా మరి మింగిల్ అవ్వడానికి? అండ్ మింగిల్ అయిన వాళ్ళు కూడా సింగిల్గా మళ్ళీ మారిపోవడానికి సిద్ధంగా ఉన్నారా? ఈ సినిమా చూస్తే ఫుల్ క్లారిటీ వస్తుంది. శ్రీ విష్ణు, వెన్నెల కిషోర్ దే డిడ్ వెరీ వెల్. వాళ్ళిద్దరూ సినిమాకి ఒక మార్క్ అని చెప్పాలన్నమాట. వాళ్ళ పర్ఫార్మెన్స్ అసలు వాళ్ళిద్దరిని ఆన్ స్క్రీన్ చూస్తున్నంతసేపు మనం కడుపుబ్బ నవ్వుకుంటాం. లిటరల్లీ మనం ఏంటంటే ఒక చిన్న ట్యాబ్లెట్ తీసుకుని వెళ్ళాల్సిందేమో, కడుపు అంత నొప్పి వస్తుంది, అంత నవ్వుకుంటాం అనమాట. అండ్ ప్రతి డైలాగు కూడా అంటే ఒక డైలాగ్ నవ్వుకునే లోపల ఇంకో డైలాగ్ వచ్చేస్తుంది, అంత బాగుందనమాట. అండ్ డైలాగ్స్ రైటింగ్ కానీ, అలాగే స్క్రిప్ట్ రైటింగ్, స్క్రీన్ ప్లే, సినిమాటోగ్రఫీ, ఎవ్రీథింగ్ ఆసమ్ అని చెప్పాలి. మ్యాక్సిమం నాకు తెలిసినంతలో హైదరాబాద్ మెట్రో ఈ సీన్సే ఎక్కువ చేశారు. మెట్రోలో అయితే చాలా వరకు సినిమా అంతా మనకి మెట్రోలోనే కనిపిస్తుంది. అండ్ మెట్రోలో అంటే లిటరలీ నేను ఎక్స్పెక్ట్ చేయలేదు అంత బాగా తీస్తారని, చాలా బాగుందనమాట. అండ్ కేతిక శర్మ తను చూసినంతసేపు ఒక గ్లామరస్ రోల్లో తను అంటే మనకి కేతిక శర్మని చూస్తుంటే లిటరలీ ఒక ఫీల్ గుడ్ అనమాట. చాలా బాగుంటుంది ఆన్ స్క్రీన్ కానీ, చాలా మనకి చూసినంతసేపు మనకు కూడా అరే ఇలాంటి లవర్ ఉంటే బాగుంటుందేమో అన్నంతగా బాగుంటుందన్నమాట. అలాగే ఇవానా అయితే అసలు చెప్పవసరం లేదు. లవ్ టుడేలో ఎలాంటి పర్ఫార్మెన్స్ అయితే మనం చూసామో ఈ మూవీలో కూడా అంతకు మించని చెప్పాలి. తను ఆన్ స్క్రీన్ వస్తున్నంతసేపు మనకేంటంటే అరే ఇలాంటి అమ్మాయిని మనం మిస్ చేసుకుంటున్నామా అన్నంత ఫీలింగ్ వస్తుందన్నమాట. బేసిక్గా మనకి ఇంటర్వ్యూస్లో కూడా ఇవానా చెప్పింది, నేను కమిటెడ్ సింగిల్ అయితే కాదు అని చెప్పి. సో మీలో ఎంతమంది ఇవానా ఫ్యాన్స్ ఉంటారో వాళ్ళందరికీ అయితే హార్ట్ బ్రేకింగ్ అనే చెప్పాలి. అండ్ ఫైనల్గా కార్తిక్ గారి డైరెక్షన్ అయితే చాలా బాగుందన్నమాట. అండ్ ఒక్కొక్క సీను ఒక స్క్రీన్ ప్లే అవ్వచ్చు, అది కానీ చాలా బాగుంది. అంటే విజువల్స్ కూడా చాలా బాగున్నాయి. అంటే ప్రజెంట్ ఉన్న జనరేషన్కి ఒక పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే హ్యాష్ ట్యాగ్ సింగిల్ చూసిన ప్రతి ఒక్కడు లిటరలీ వాళ్ళు మళ్ళీ మింగిల్ అవ్వడానికి కొంచెం భయపడతారు అన్నంతగా తీశారనమాట. బట్ చాలా బాగుంది సినిమా అయితే. మనం కూర్చున్న ఒక 2 hours 8 minutes కంప్లీట్గా నవ్వుకుంటాం. ఫుల్ ప్యాక్డ్ ఎంటర్టైన్మెంట్ అనమాట. సో మీలో ఎంతమందికి ఈ మూవీ నచ్చిందో కింద కామెంట్స్లో మెన్షన్ చేయండి. అలాగే మా మహామ్యాక్స్ తరపున ఈ మూవీకి మేము ఇచ్చే రేటింగ్ 3/5 అయితే ఇస్తాను. సో మరి మీ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ కోసం మేము ఎదురు చూస్తూనే ఉంటాం. మరి ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్, ఇలాంటి రివ్యూస్ కనుక తెలుసుకోవాలి అనుకుంటే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మహామ్యాక్స్.